నమస్కారం. మీరు చూస్తున్న ఎస్ఎన్ వార్తలు. ఎస్ఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పాపన్నగౌడ్ పోరాట ఫలితమే బడుగు బలైన వర్గాలకు రిజర్వేషన్లు. జయంతి వేడుకల్లో జిల్లా జాయింట్ కలెక్టర్. ఆప్యాయతను అనురాగాన్ని పెంపొందించేది రక్షాబంధన్. ఆర్ఎస్ఎస్ నాయకులు. సోమవార్పేట్ కిల్లాగుట్ట ప్రాంతంలో శనివారం అర్ధరాత్రి చోరీ. సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ బడుగు బలైన వర్గాలను ఐక్యం చేసి రాజ్యాధికారం కోసం కృషి చేసిన మహనీయుడని నిర్మల్ జిల్లా జాయింట్ కలెక్టర్ కిషోర్ బాబు అన్నారు. ఆదివారం పాపన్నగౌడ్ 374వ జయంతిని పురస్కరించుకొని కలెక్టరేట్ సమావేశ మందిరంలో జయంతి వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జాయింట్ కలెక్టర్ కిషోర్ బాబు పాపన్నగౌడ్ చిత్రపటానికి పూలమాలేసి నివాళులర్పించారు. పాపన్నగౌడ్ పోరాట ఫలితమే బడుగు బలైన వర్గాలకు రిజర్వేషన్ అందుతున్నాయన్నారు. అనంతరం పాపన్నగౌడ్ కార్యనిర్వాహక కమిటీ రాష్ట్ర కన్వీనర్ అమరవీర్ నర్సగౌడ్ మాట్లాడుతూ పాపన్నగౌడ్ పోరాట స్ఫూర్తితో గౌడ కులస్తులందరూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలను కలుపుకొని రాజ్యాధికారం కోసం కృషి చేయాలని, అది సాధ్యమైన రోజున పాపన్న అసరైన నివాళులు అర్పించినట్లవుతుందన్నారు. బీసీ సంక్షేమాధికారి శ్రీనివాస్, డిఎంఎల్హెచ్ఓ రాజేందర్, ఏసీడీఓ సత్యనారాయణ రెడ్డి, ఇల్లందు రాజాగౌడ్, మూడు సత్యనారాయణ, భాస్కర్, పలువురు గౌడ కులస్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏదైతే బాబాయ్ గౌడ్ గారు రైతుల బాధలు మరి ప్రజెంట్ ఇబ్బంది కూడా అన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు కండిషన్ ఎట్లా ఉందంటే చెట్లు అన్ని ఎక్కడ లేకుండా ఉంటాయి. మనిషి ఇప్పుడు అన్ని చెట్లు తాడి చెట్లు మాత్రం సమానం తీసేస్తున్నారు. చాలా ఘోరం మరి ఎందుకు జరుగుతుందో అర్థం కావట్లేదు. ఎక్కడ కల్చర్లో తేడా వచ్చిందో మరి ఎక్కడ తేడా వచ్చిందో అర్థం కాదు. కానీ చెట్లు మాత్రం తీసేస్తున్నారు పూర్తిగా. అదొక అనేక రకాల కారణాలు ఉండొచ్చు. మరి నేను ఎక్కడున్నాను, మనకి గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కడున్నా చెట్లు ఒక ఇది చెరువుల దగ్గర ఉన్నాయి. అది ఆ ప్లేసెస్ మాత్రం అది కూడా చెప్పారు, చాలా క్లియర్ చెప్పారు. ఇంకొకటి ఏంటంటే అలాట్మెంట్, గవర్నమెంట్ స్థలం అలాట్మెంట్ అనేది గవర్నమెంట్ నుంచి రావాల్సి వస్తుంది. ఇది ఏంటంటే ఈరోజు 500 కోట్ల ఆస్తి అయినటువంటి 5 ఎకరాల భూమిని జీవో తెప్పించిన ఘనత మన మోకుదెబ్బది. దానికి 5 కోట్ల రూపాయలు నిధులు కూడా ఇప్పించి పనులు ప్రారంభించిన ఘనత ఇలా మోకుదెబ్బది. మన మోకుదెబ్బ చరిత్ర చెప్పుకుంటే చాలా ఉంది కనుక మనం అందరం కూడా ఇంకా ఈ హక్కులవే కాదు, ఇవాళ ఏదైతే పెన్షన్ ఉన్నారు, వాస్తవానికి గతంలో మనకు లేకుండే 60 సంవత్సరాల పెన్షన్ మన పోరాటాల వల్ల 50 సంవత్సరాలకు ఇప్పటికి ఇస్తున్నారు. కానీ అది ఎట్లా ఇస్తారు? ఉత్తగా మేము మా గ్రామాలలో మేము ఉదాహరణకు మా నిర్మల్ డిపో చెప్తాం. మా నిర్మల్ డిపోలో దాదాపు 150 మంది 200 మంది ఉంటారు గౌలు. కానీ అందులో ఒరిజినల్ మెంబర్స్ ఏంటంటే 30 మంది ఉంటారు. మరి ఇలా గవర్నమెంట్ అక్కడ మా డిపోలో మంచుకోలేదు, వచ్చేదంటే మంచి కింద వంచుకుంటే ఒక 2000 ఎలకత్తది. కానీ ప్రభుత్వం ఎంత పెన్షన్ ఇస్తుంది? గత ప్రభుత్వం 2000 ఇచ్చింది. ఇవాళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక 4000 ఇస్తామని చెప్పారు. అంటే ఆ 4000 ఎవరికి ఇస్తారు? ఆ 200 మంది ఉన్న గౌరవులకు ఇవ్వరు. ఎవరైతే అధికారికంగా టీసీఎస్ లో మెంబర్ ఉంటారో, ఎవరైతే అధికారికంగా టీఎఫ్టీ మెంబర్ ఉంటారో వాళ్ళకు మాత్రం ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇవాళ పెన్షన్ కానీ ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి నిధులు కానీ ఇవాళ అవన్నీ అందుతాయి కనుక దాన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా ఎక్కడికక్కడ గ్రామాలలో మేము మా పల్లెటూర్లలో మేము 10 మంది ఉన్నాము, 100 మందికి 10 మంది ఉంటామంటే వాళ్ళకి రాదు కనుక మీరందరూ కూడా ఒరిజినల్ సభ్యత్వం కొరకు మీరు. బహుజనుల హక్కుల కోసం పోరాడిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ అని నిర్మల్ మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ గణరత్ అన్నారు. ఆదివారమైన 374వ జయంతి పురస్కరించుకొని పురపాలక సంఘ కార్యదర్శిగా ఉన్న ఆ మహనీయుని విగ్రహానికి పూలమాలలేసి నివాళులర్పించారు. రామిడి దూర బాబా నాశారు
చూడు ఇటు చూడు అరే ఇటు చూడరా వాటర్ లేదు కదా రైట్ సోదర సోదరీమణుల మధ్య ఆప్యాయతని అనురాగాన్ని పెంపొందించేది రక్షాబంధన్ అని ఆర్ఎస్ఎస్ నాయకులు పేర్కొన్నారు. ఆదివారం నారాయణ థియేటర్లో ఆర్ఎస్ఎస్ ధ్వనిలో ముందస్తు రక్షాబంధన్ వేడుకలు నిర్వహించారు. పలువురు వక్తలు మాట్లాడుతూ దేశ రక్షణ సైనికులు కాపలాగా ఉంటారని, ధర్మరక్షణలో మనందరం కాపలాగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరిలో సోదరభావాన్ని పెంపొందించేందుకు హిందూ పండుగలు దోహదపడతాయన్నారు. రక్షాబంధన్ మనలో ఐక్యతను పెంపొందిస్తున్నారు. ఈ కార్యంలో పలువురు ఆర్ఎస్ఎస్ నాయకులు పాల్గొన్నారు. వాడు పెరిగాడు, పెద్దవయ్యాడు, బీటెక్ ఎంటెక్ చేశాడు, మరొక టెక్ను పెళ్లి చేసుకున్నాడు, అమెరికా వెళ్ళాడు. అంతే కదా, డాలర్లు వస్తున్నాయి. ఇగో ఇది మీ అమ్మకు చాలా ఇష్టం, ఇగో ఇది మీ తాతయ్యకి చాలా ఇష్టం. చిన్నపిల్లలకి అది నేర్పిస్తే వాళ్ళు పెద్దగా అయిన తర్వాత తాత ఇది నీకు ఇష్టమంట కదా, తాత ఇది నువ్వు తిను, వాడికి తాతకు పెట్టాలనే సంస్కృతి వాడికి అలవాటు. నా మంత్రము నీరజ, నువ్వు ఇవాళ వాడిని ఆశ్రమంలో వేసి వస్తే వాడు పెద్ద పెరిగినాక నిన్ను తీసుకుపోయి వృద్ధాశ్రమంలో వేసి వస్తుంది. మన కర్మ ఫలం మనం అనుభవించవలసిందే. పిల్లలకి కుటుంబము ద్వారా రావలసిన సంస్కారాలు ఇవాళ లుప్తమైపోతుంది. తండ్రి బిజీ, తల్లి బిజీ. ఇవాళ పిల్లలకి సంస్కారాలు ఇచ్చే కుటుంబాలు లేవు. భోజన వ్యవస్థ మారిపోయింది. భోజనంలో ఇవాళ కిచెన్ పర్సెంటేజ్ తగ్గిపోయింది. సోదర సోదరీమణుల అనురాగం ఆప్యాయతలకు ప్రతిగా జరుపుకునే రాగి పౌర్ణమి సందర్భంగా నిర్మల్ మార్కెట్లో ఆదివారం సందడి ఏర్పడింది. మార్కెట్లో రంగురంగుల భిన్నమైన రాఖీలతో వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. స్థాయికి తగ్గట్టుగా 5 రూపాయల నుంచి 300 వరకు వివిధ ధరలో రాఖీలు అమ్మడానికి సిద్ధంగా ఉంచారు. జనాలతో ప్రధాన మార్కెట్లు కిటకిటలాడుతున్నాయి. రాఖీ అనేది పవిత్రత గుర్తు అని ఓం శాంతి ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం నిర్మల్ బ్రాంచ్ జయాదీది పేర్కొన్నారు. రక్షాబంధన్ కార్యక్రమంలో భాగంగా పలువురికి తిలకం దిద్దుతూ ఆత్మసూచినారుగా గుర్తు పేర్కొన్నారు. మిఠాయిలు తినిపిస్తూ మధురంగా మాట్లాడాలని పేర్కొన్నారు. చెడు గుణాలను బహుమతులుగా స్వీకరించాలన్నారు. లలిత, సంధ్య, విద్యాసాగర్, శ్రీనివాస్, బ్రహ్మకుమారి తదితరులు పాల్గొన్నారు.
నిర్మల్ జిల్లా కేంద్రంలో అయ్యప్ప సేవా సమితి అఖిల భారత అయ్యప్ప సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 25న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు అధ్యక్ష కార్యదర్శి కరపత్ని విఘ్నేష్ బద్రి శ్రీనివాస్ తెలిపారు. విశ్రాంతి భవన్లో ఆదివారం జాబ్ మేళాకు సంబంధించిన కరపత్రాలు ఆవిష్కరించారు. హైదరాబాద్ చెందిన సుమారు 50 కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొంటున్నాయని, ఉమ్మడి జిల్లాలో నిరుద్యోగ యువకులు జాబ్ మేళా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కుంటాల సాయినాథ్, జాబా ప్రకాష్, శివప్రసాద్, అడప నవీన్, సూర్యనారాయణ, తుర్క సీను, వేణుగోపాల్, నరేందర్, సీను తదితరులు పాల్గొన్నారు. ప్రసన్న హరికృష్ణ విన్నర్స్ వారి సహకారంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించడం హర్షించదగిన విషయంగా భావిస్తున్నాము. ఇందులో భాగంగా దాదాపు 50 పైచిలకు కంపెనీలు అలాగే 1500 ఉద్యోగాలతో వారు ఆగస్టు 25వ తేదీ రోజు స్థానిక దీక్షా కాలేజ్ ఎన్టీఆర్ మినీ స్టేడియం వద్దకు రావడం జరుగుతుంది. కాబట్టి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాకుండా పరిసర ప్రాంతాలు కూడా నిరుద్యోగ యువకులందరూ ఇచ్చేసి ఈ మెగా జాబ్ మేళను వినియోగించుకొని మీరు భవిష్యత్తులో మంచి కార్యరూపం దాలుస్తారని చెప్పేసి శ్రీ అఖిల భారత అయ్యప్ప సేవా ట్రస్ట్ ద్వారా తెలియజేసుకుంటున్నాము. రానున్న రోజుల్లో నిరుద్యోగత ఉండకుండా మేము అయ్యప్ప సేవా సమితి ద్వారా కావచ్చు, శ్రీ అఖిల భారత అయ్యప్ప సేవా ట్రస్ట్ ద్వారా కావచ్చు మున్ముందు దాదాపు రాష్ట్రంలో 15-16 జిల్లాల్లో ఈ కార్యక్రమం చేయడానికి సంకల్పించుకున్నాము. దీనికి తల్లిదండ్రులు, పోషకులు, జిల్లా వాస్తవులందరూ కూడా సహకారం తెలిపి కార్యక్రమం విజయవంతం చేసి నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే విధంగా మీరందరూ సహకరిస్తారని కోరుకుంటున్నాము. 25/8/2024 ఆదివారం రోజున అఖిల భారతీయ అయ్యప్ప సేవా ట్రస్ట్ వారి సహకారంతో నిర్మల్ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో దీక్ష జూనియర్ కళాశాలలో దాదాపు 1500 జాబులను నిర్వహించడం జరుగుతుంది. అందులో నిరుద్యోగ యువత జిల్లాలో ఎక్కడున్నా కానీ ఆదివారం రోజు వచ్చి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. నిరుద్యోగ దృష్ట్యా యువకులను ప్రోత్సహిస్తూ వారి యొక్క చదువును బట్టి వారికి ఉద్యోగాలు కల్పించాలని మంచి సంకల్పంతో ఇక్కడ నిర్మల్లో అయ్యప్ప సేవా సమితి వారి ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా దీక్షా కాలేజీలో నిర్వహించడం జరుగుతుంది. దీనికి స్వచ్ఛందంగా ముందడుకొచ్చినటువంటి అఖిల భారత అయ్యప్ప సేవా సమితికి మేము వారిని తీసుకొని మా అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో ఇట్టి కార్యక్రమాన్ని చాలా మంచిగా నిర్వహిస్తామని చెప్పేసి కోరుచున్నాం. దీనికి ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తామని చెప్పేసి ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్క యువకులు సద్వినియోగం చేసుకొని ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇలాంటి జాబ్ మేళాలు ఎక్కడున్నా కూడా ఉపయోగించుకోవాలని అయ్యప్ప సేవా సమితి ద్వారా కోరుచున్నాం. కోల్కతా నగరంలో ట్రైనీ డాక్టర్పై అత్యాచారం చేసి హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కట్ల లక్ష్మి అన్నారు. ఆదివారం సమావేశం నిర్వహించారు. మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని మండిపడ్డారు. మహిళలపై దాడులు అరికట్టేందుకు ప్రభుత్వం ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా దాడులు మాత్రం ఆడలేదన్నారు. వెంటనే దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మౌమిత అనే మెడికల్ స్టూడెంట్ అండ్ డాక్టర్ను అత్యాచారం చేసి హత్య చేసిన బాధ్యులను వెంటనే కఠినంగా శిక్షించాలని మహిళా సంఘం చేస్తుంది. కలకత్తాలో డాక్టర్ పనిచేస్తూ ఉన్న ఆ స్టూడెంట్ను అండ్ డాక్టర్ అని ఎవరైనా 8 గంటలు పనిచేస్తారు, కానీ ఆమె 36 గంటలు పనిచేసి అలసిపోయి ఆమె ఒక హాల్లో రెస్ట్ తీసుకుంటున్న సమయంలో ఆ దుండగుడు, ఆ మృగము ఆమెపై వచ్చి అతి దారుణంగా అత్యాచారం చేసి ఆమెను ఎక్కడ పడితే అక్కడ రక్తాలు వచ్చేటట్టు కూడా ఆమెను చిత్రహింసలు పెట్టి ఆమెను హత్య చేశాడు. దానికి కారణమైన ఇంకా వాని వెనుక ఉన్న వారిని కూడా కఠినంగా శిక్షించాలని నేనుతో ఇంకా ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ, ప్రభుత్వాలు మహిళలపై అనేక అత్యాచారాలు జరిగి రోజుకొకరు చనిపోతూ ఉంటే వాళ్ళు స్వతంత్రం వచ్చిందని సంబరాలు జరుపుకుంటున్నారు. ఇది చాలా కారణము. ఇలాంటి ప్రభుత్వాలు వాళ్ళను కఠినంగా శిక్షించకపోతే మహిళా సంఘాలు ఇంకా కూడా పోరాటం చేయడానికి రోడ్లపైనకు వచ్చి అనేక మహిళలను పోరాటాలలో దించుతారని, ఆమెకు న్యాయం జరిగే వరకు కూడా రెండో నిర్భయ లెక్క మనం చేయకూడదని, ఇంతకుముందే 2012లో ఒక నిర్భయ ఘటన జరిగి ఢిల్లీలో చాలా దారుణంగా హత్య చేశారు. మరి ఒక రెండో నిర్భయను కూడా ఈ రోజు అలానే చేశారు. కాబట్టి
ఆ దోషులను కఠినంగా శిక్షించాలని. అత్యాచారం చేసి ఒక్కరే అని చెప్తా ఉన్నారు. ఒక్కరు కాదు, దాదాపు 4-5 సామూహికంగా అత్యాచారం చేసి హత్య చేశారని చెప్పేసి వాళ్ళ తల్లి ఆరోపిస్తూ ఉంది. ఏదేమైనా IMA ఏదైతే డిమాండ్ చేస్తుందో డాక్టర్ల మెరుగైనటువంటి సౌకర్యాల కోసం IMA ఏదైతే డిమాండ్ చేస్తున్నదో ఆ డిమాండ్ను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలని, వాళ్ళ డిమాండ్లు నెరవేర్చాలని, అత్యాచారం చేసి హత్యకు పాల్పడినటువంటి దుండగులను కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. కేరళ రాష్ట్రంలోని వాయనాడులో జరిగిన భయంకర వరదల వల్ల జరిగిన ప్రాణ ఆస్తి నష్టం జరిగిందని, బాధిత కుటుంబాన్ని ఆదుకునేందుకు CPI ఆధ్వర్యంలో విరాళాలు సేకరిస్తున్నట్లు జిల్లా కార్యదర్శి విశాల్ తెలిపారు. ఈ నెల 20న నిర్మల్, 21న ఖానాపూర్లో విరాళాలు సేకరిస్తున్నట్టు విలాస్ తెలిపారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని బుధవారపేట శివకోట మందిరంలో ఆదివారం అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో ముందస్తు రక్షాబంధన వేడుకలు నిర్వహించారు. నీవు నాకు రక్ష, నేను నీకు రక్ష, మనందరం దేశానికి ధర్మానికి రక్ష అంటూ ఇంటింటికి తిరుగుతూ రాఖీలు కట్టారు. రాఖీ పండుగ విశిష్టతను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సమితి అధ్యక్షులు భద్ర శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులు ప్రకాష్ విఘ్నేష్, సాయి, నవీన్, శ్రీను, లక్ష్మీపతి, యువరాజ్, నరేందర్ తదితరులున్నారు. సేవా సమితి ఆధ్వర్యంలో రేపు జరగబోయే రక్షాబంధన కార్యక్రమం గురించి ప్రతి ఇంటికి వెళ్ళి రక్షాబంధనం కట్టడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్క ఇంటిలో భక్తి గురించి కూడా చెప్పడం జరుగుతుంది. ఏ విధంగా భక్తి మార్గంలో నడవాలి అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నాను. అంతేకాకుండా రక్షాబంధనం దేశానికే నీవు నేను రక్ష, నాకు నీవు రక్ష, నీకు నేను రక్ష, మన ఇద్దరం కలిసి దేశానికే రక్షగా నిలవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుచున్నాం. మనమందరం దేశానికి, ధర్మానికి, సమాజానికి రక్షగా ఉండాలి. దేశ రక్షణ అంటే కేవలం బార్డర్లో సైనికులు చేసే రక్షణే కాకుండా మన సమాజాన్ని, సమాజాన్ని బాగుపడుకునే విధంగా మనము ఒకరికొకరిగా రక్షగా నిలుస్తూ దేశమంతటా ఈ రక్షా కవచాన్ని ధరించుకుంటూ ఒకరికొకరిగా రక్షగా ఉంటూ మన సమాజాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుకునే విషయంలో భాగంగా RSS వారి సూచన మేరకు ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషకరంగా. బహుజన వీరుడు గోల్కొండ కిల్లాలేన ఏకైక తెలుగురాజు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతిని ఆదివారం లక్ష్మీచంద మండల కనకాపూర్ చౌరస్తాలో గౌడ సంఘాధ్వర్యం నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల నివాళులర్పించాడు. మండల గౌడ సంఘ నాయకులు, బహుజన నాయకులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రం సోమవారపేట కిల్లాగుట్ట ప్రాంతంలో శనివారం అర్ధరాత్రి చోరీ జరిగింది. బాధితులు తెలిపిన వివరాల మేరకు శనివారం రాత్రి ప్రధాన ద్వారానికి తాళం వేసి మొదటి అంతస్తులో కుటుంబ సభ్యులు నిద్రించారు. ఆదివారం ఉదయం ప్రధాన ద్వారంతో పాటు బీరువా తాళాలు పగిలి ఉండటం గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు. 2 తులాల బంగారం, 20 తులాల వెండి, సుమారు 45,000 నగదు దొంగలు తస్కరించారని బాధితులు పేర్కొన్నారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మా ఇంట్లో రాత్రి దొంగతనం జరిగింది. మేకల ఆర్డర్ ఉండే, మేము సండే కాబట్టి మార్నింగ్ లేచి చూసేసరికి మా ఇంటి తాళాలు పగలగొట్టి ఉన్నాయి. మళ్ళీ లోపల బీరువా తాళాలు కూడా పగలగొట్టి ఉన్నాయి. మా ఇంట్లో బంగారం 2 తులాల నెక్లెస్ ఉండే, మళ్ళీ 20 తులాల వెండి కడియం ఉండే, మళ్ళీ 2 తులాల బ్రాస్లెట్లు ఉండే, డబ్బులు కూడా ఉండే. ఆర్డర్కి ఇచ్చిండ్రు మా ఆయనకు 45,000 చిల్లర ఉండే, మొత్తం కలిపి 48,000 చిల్లర ఉండే. అవి ఆ డబ్బులు కూడా తీసుకెళ్ళారు. పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. దీని ద్వారా ఈ దొంగలకు పట్టి కఠినంగా శిక్షించగలరని నా మనవి.
కలకత్తాలో ట్రైనీ డాక్టర్ అత్యాచారానికి నిరసనగా శనివారం నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్మల్ జిల్లా ప్రైవేట్ టీచర్స్ ఆధ్వర్యంలో పట్టణంలోని అంబేద్కర్ చౌక్ నుండి స్వామి వివేకానంద విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ ఆసుపత్రులు సేఫ్ జోన్గా ప్రకటించి వైద్యుల భద్రతకు కేంద్రం చట్టం చేయాలని డిమాండ్ చేశారు. వైద్యుల భద్రతకు సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ను కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలన్నారు. రమేష్, రామ్ ప్రసాద్, హరీష్, సురేష్, రవి, విజయ్, ప్రసాద్, వెంకటేష్, గులాబ్ సింగ్తో పాటు ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఎన్నో ఆర్టికల్స్ మార్చినటువంటి రాజ్యాంగంలో ఈ ఇండియన్ పీనల్ కోడ్ యొక్క శిక్షణ సూత్రాన్ని కూడా మార్చి దోషులను వెంటనే శిక్షించాలి. ఇలాంటి జరిగితేనే ముందు మన భారతదేశంలో ఆడవాళ్ళకి రక్షణ అనేది ఉంటుందని చెప్పేసి మా యొక్క ముఖ్య విన్నపం. దయచేసి ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ శిక్షణ సూత్రాన్ని మార్చి దోషులని కూడా వెంటనే శిక్షించాలని చెప్పేసి మేము కేంద్ర ప్రభుత్వానికి అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మా యొక్క విన్నపాన్ని తెలియజేస్తున్నాం. నిర్మల్ జిల్లా కేంద్రం భాగ్యనగర్, చైన్ గేట్, రామ్నగర్, గాయత్రిపురం, సిద్ధాపూర్ కాలనీలకు సంబంధించిన వడ్డెర కులస్తుల అధ్యక్షులుగా ఒల్లెపు శివభూపతి, ఉపాధ్యక్షులుగా బొంత నడిపెల్లయ్య, కోశాధికారిగా దుండగల చిన్నయ్య, బొంత ఎల్లయ్య ఎన్నికయ్యారు. ఆదివారం జిల్లా కేంద్రం ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికైన ఆయన కుల సంఘ సభ్యులు ఆయనను సత్కరించారు. ఒడ్డెర కులస్తుల సంఘం బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. ఈరోజు భాగ్యనగర్, చైన్ గేట్, గాయత్రిపురం, రామ్నగర్, సిద్ధాపూర్ ఈ 5 కాలనీల ఒడ్డెర కులస్తులు వాళ్ళ ఓటుతో నన్ను ఒల్లెపు శివభూపతి అనే నన్ను ఎన్నుకోవడం జరిగింది. అలాగే ఉపాధ్యక్షునిగా మన బొంత నడిపెల్లయ్య, క్యాషియర్గా దండుగుల చిన్నయ్యను ఈ 4-5 గూడాల కులస్తులు ఒడ్డెర కులస్తులు ఎన్నుకోవడం జరిగింది. నిర్మల్ పట్నంలోని ఆల్4 ఈటెక్నో పాఠశాలలో విద్యార్థులు ముందస్తు రాఖీ పండుగను జరుపుకున్నారు. సోదర సోదరీమణుల మధ్య ప్రేమానురాలకు ప్రతిగా రక్షాబంధన్ పండుగను ఈరోజు ఆల్4 విద్యార్థులు జరుపుకున్నారు. ప్రిన్సిపాల్, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పెన్షన్లలో కేంద్ర ప్రభుత్వం వాటా 300 నుంచి 5,000కు పెంచాలని ఎన్పీఆర్డీ రాష్ట్ర కార్యదర్శి అడివయ్య అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రం టీఎన్జీ భవన్లో వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ పథకాల్లో 5% వికలాంగులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా వికలాంగుల పెన్షన్, వృద్ధుల పెన్షన్ను 4,000కు పెంచాలని డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షులు ఫసియుద్దీన్, గౌరవ అధ్యక్షులు శంభు, నాయకులు రాజేష్, కిషన్, పుష్పలత, రఫియా బేగం, పోసాని, భోజవ పాల్గొన్నారు. లక్ష్మణ్ చందామణి కనకాపూర్ అక్షర హైస్కూల్లో ముందస్తు రక్షాబంధన వేడుకలు వైభవంగా నిర్వహించారు. చిన్నారులు ఒకరినొకరు ఆప్యాయతగా అనురాగంతో రాఖీలు కట్టుకున్నారు. అనంతరం పాఠశాల డైరెక్టర్ నరేష్ రెడ్డి మాట్లాడుతూ అన్నయ్యకు చెల్లెమ బాధ్యత కావచ్చు, కానీ చెల్లెమకు అన్నయ్య బలమని అన్నా చెల్లెల గొప్పతనం వివరించారు. ప్రిన్సిపాల్ సుధాకర్, కోశాధికారి రాము, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పాపన్నగౌడ్ పోరాట ఫలితమే బడుగు బలైన వర్గాలకు రిజర్వేషన్లు. జయంతి వేడుకల్లో జిల్లా జాయింట్ కలెక్టర్. ఆప్యాయతను, అనురాగాన్ని పెంపొందించేది రక్షాబంధన్. ఆర్ఎస్ఎస్ నాయకులు.
సోమవార్పేట్ కిల్లాగుట్ట ప్రాంతంలో శనివారం అర్ధరాత్రి చోరీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళకు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle. Audio Jungle.